హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీగా పెసరపప్పు టమాటో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తా, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ వరకు అయితే నేను ఇక్కడ పెసరపప్పునైతే యాడ్ చేశాను. పెసరపప్పు కూడా ఏంటంటే, నేను ఇక్కడ పొట్టు పెసరపప్పునైతే యూజ్ చేసుకుంటున్నాను. సో నార్మల్ పెసరపప్పు కంటే ఈ పొట్టు పెసరపప్పులో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఈ పొట్టు పెసరపప్పునే యూజ్ చేస్తానన్నమాట కర్రీలోకి అయితే. సో ఈ విధంగా 2 టైమ్స్ వరకు అయితే నీట్గా వాష్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అయితే మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న పెసరపప్పుని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే కట్ చేసి తీసుకున్నాను, అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను, ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను కదా, ఇందులోకి 6 గ్లాసుల వాటర్ అయితే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో మీరు ఏంటంటే క్వాంటిటీ చూసుకోవాలి. సరే, ఒక కప్పు పప్పు తీసుకున్నా కానీ ఒక కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ తీసుకుంటే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, ప్లస్ వాటర్ ఎక్కువై పొంగకుండా ఉంటుంది. అలాగే ఇందులోకి చిటికెడంతా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడమే. ఈ ఆయిల్ను పసుపు వేయడం వలన పొంగకుండా ఉంటుంది. సో చూడండి, ఒక 4 విజిల్స్ తర్వాతకి అయితే చూడండి పప్పు అనేది అయితే పర్ఫెక్ట్గా ఉడిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి ఏంటంటే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసాను, క్లిప్ మిస్ అయింది. ఇందులోకి పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి, అలాగే కొంచెం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, పుదీనా యాడ్ చేశాను. సో మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే నేను ఎందులోకైనా కానీ పుదీనా అనేది రెగ్యులర్గా వేస్తాను, నాకు చాలా ఇష్టం అన్నమాట పోపులో ఆ విధంగా వేస్తే. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కూడా ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో పోపు అనేది మనం ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వేయించితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే ఫ్లేవర్ కానీ మంచిగా ఉంటుంది కదా. సో ఈ విధంగా అయిన తర్వాతకైతే నేనైతే పప్పునైతే డైరెక్ట్గా ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో కారం అనేది అయితే వేయలేను, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువనే తీసుకున్నాను కాబట్టి కారం వేయలేదు. మీరు కావాలంటే కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో చూడండి, పప్పు అయితే పోపులో యాడ్ చేశాను, చూస్తేనే నోరూరిపోయేలాగా ఉంది కదా. ఎవరైనా ఈ విధంగా ట్రై చేశారంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ అనేది అయితే రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే మార్నింగ్ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రిఫర్ చేసి పెట్టండి. ఎందుకంటే తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మార్నింగ్ ఎంత హడావిడిలో ఉన్నా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఈ పెసరపప్పు టమాటో కర్రీ అనేది. ప్లస్ మంచిగా ప్రోటీన్ కూడా ఎక్కువ కదా, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మేమైతే వీక్లీ వన్స్ అయినా కానీ ఖచ్చితంగా ఈ పప్పునైతే ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా ట్రై చేయమని అయితే అనుకుంటున్నాను, ట్రై చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్. ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.